ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా, నీకు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలమ్మా. నమస్కారం సార్. గిరిధర్ గారు, పాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ డ్యూరాన్ లైన్ దగ్గర ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అంటే తాలిబాన్లు పాకిస్తాన్ ఏర్పాటు చేసినటువంటి ఆ కంచె ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ససేమిరా అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో టీటీపీ దాడులు పెరగడం వెనక అంటే ఆఫ్ఘాన్ తాలిబాన్లు పాక్పై ఏమైనా ఒత్తిడి తీసుకొస్తున్నారంటారా? అంటే ఇద్దరు కూడాను, అంటే తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘాన్ తాలిబాన్ కావచ్చు, ఇద్దరు కూడా ఒకటే ఎమీర్ ని వాళ్ళు గౌరవిస్తారు. ఈరోజు ఖండహార్ లో ఉన్నటువంటి వాళ్ళ అమీర్ ఎవరైతే ఉన్నారో, అమీర్ ఆఫ్ అకుండ్ జాయ్ అన్నటువంటి వ్యక్తి, అతన్ని అమీర్ గా ఇద్దరు పరిగణిస్తారు. ఒకటి తేడా ఏంటంటే టీటీపీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తానీ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు. మిగతాది ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ ఉన్నటువంటి ఆఫ్ఘాన్ తాలిబాన్లు వేరే. ఈ రోజు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా గతంలో పోషణ ఇచ్చి వీళ్లకు ధన సామాగ్రి, ధన సహాయము, తర్వాత ఆయుధ సహాయము, తర్వాత ట్రైనింగ్, ఇండాక్ట్రినేషన్ ఇవన్నీ కూడాను ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వమే గతంలో. అమెరికా నుంచి వచ్చినటువంటి పైసలతోటే వాళ్ళు వీళ్ళందరినీ చేశారు గతంలో. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఆఫ్ఘనిస్తాన్ లో కనీసం అంటే ఒక 100-120-130 సంవత్సరాల నుంచి కూడాను వాళ్ళు ఈ కృత్రిమంగా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి రాట్క్లిఫ్ లైన్ ఏదైతే, సారీ డ్యూరన్ లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పష్తూన్లని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి పష్తూన్ ప్రాంతాలని 2 భాగాలుగా చేసి, ఒక భాగం ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేలాగా, ఇంకో భాగం బ్రిటిష్ అధీనంలో ఉండేలాగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు. జహీద్ షా రాజు ఉన్నప్పుడు అప్పటి నుంచి తీసుకొని, తర్వాత మనకు సోవియట్ యూనియన్ ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని, తాలిబాన్ల దగ్గర నుంచి తీసుకొని, తర్వాత వచ్చినటువంటి హమీద్ కర్జాయ్ లాంటి వాళ్ళు తీసుకుని, ఏ ప్రభుత్వం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. సరే, తాలిబాన్లు అయితే వాళ్ళ అస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఏమవుతుందంటే కనుక వీళ్ళ మోచే నీళ్లు తాగి పెరిగినటువంటి శక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీళ్ళకు ఒత్తాసు పలుకుతుంది అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక స్ట్రాటజిక్ డెప్త్ అన్న పదం వాడారు పాకిస్తాన్. అంటే పేరుకి ఇది ఆఫ్ఘనిస్తాన్ కానీ అక్కడంతా కూడా మా హవాయిన చలామణి అవుతుంది. అక్కడ మా సైన్యం ఎలా కావాలంటే చేసుకోవచ్చు. భారతదేశంతో యుద్ధం అంటూ వచ్చినప్పుడు మా అస్త్రాలన్నీ కూడాను, మా మిసైల్స్, మా న్యూక్లియర్ అసెట్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ షిఫ్ట్ చేస్తాము. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం యుద్ధం చేసుకో కాబట్టి అక్కడి నుంచి మేము భారతదేశాన్ని కొడతామని వాళ్ళు చాలా కలలుగా అన్నారు పాకిస్తానీ సైన్యం. దానికి భిన్నంగా ఆఫ్ఘాన్ తాలిబాన్ ఈరోజు పాకిస్తాన్ తో తెగదెంపులు చేసుకుంటున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక మనకు రమార్మీ ఒక 10-12 లక్షల మంది ఆఫ్ఘాన్ విస్థాపితులు ఎవరైతే పాకిస్తాన్ లో గత ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాలుగా ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించింది పాకిస్తాన్ ప్రభుత్వం. వాళ్ళందరూ పోయేసరికి అక్కడ ఆల్రెడీ చాలా పేదరికంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇంతమంది ఒకటేసారి వచ్చి పడేసరికి తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఇన్ఫాక్ట్ చాలా మంది అయితే కానీ ఆఫ్ఘనిస్తాన్ చూడలేదు. వాళ్ళు పుట్టింది పాకిస్తాన్ అని పుట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి శరణార్థులుగా వచ్చారు. కానీ వాళ్ళు కూడా వెనక్కి పంపించేసరికి వాళ్ళు ఈ రోజు ఒక విధమైనటువంటి విస్తృతమైనటువంటి యాంటీ పాకిస్తాన్ ఆలోచన అనేది ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం. అందుకనే ఈ రోజు తాలిబాన్ కూడా పాకిస్తాన్ యొక్క ఈ యొక్క కుట్రలన్నింటినీ కూడా వాడు ఎదురిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. టీటీపీ, తహరీకే తాలిబాన్ పాకిస్తాన్, మీరు వాళ్ళకి శరణిస్తున్నారు కాబట్టి మీ మీద దాడి చేస్తామని చెప్పి పాకిస్తాన్ తరచూ వెళ్ళి బాంబులు అక్కడ వర్షాలు కురిపిస్తూ, దానికి వాళ్ళ దగ్గర అయితే ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ దగ్గర తాలిబాన్ దగ్గర, ఆఫ్ఘాన్ తాలిబాన్ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి పాకిస్తానీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళ ఫెన్సింగ్ అంతా తీసేస్తున్నారు. వీళ్ళ ట్యాంకులని, తర్వాత వీళ్ళ సైనికులను చంపేసి వాళ్ళ యూనిఫామ్లు తీసుకువెళ్ళి మనకు వాళ్ళ జలాలాబాద్ లోను, కండహార్ లోను దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ అన్నది ఒక రాక్షసీ శక్తి అన్నట్టు వాళ్ళు చిత్రీకరించడం మొదలుపెట్టారు. అంతేకాదు మనం ఎలాగైతే సింధు జలాలని మనం ఆపేస్తున్నామో అలాగే కాబుల్ నది, కున్హార్ ఇటువంటి 2-3 నదులు మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి సింధు నదులు కలుస్తాయి. ఆ నదుల మీద కూడా వాళ్ళు ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు. అంటే మనమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళకు నీళ్ళని అస్త్రంగా వాడుకుంటారు. పైపెచ్చు వాళ్ళు పాకిస్తాన్ తో ఎటువంటి లావాదేవీలు ఉండకూడదని చెప్పేసి వాళ్ళ సరుకంతా కూడా ఇరాన్ కో లేకపోతే తాజికిస్తాన్ కో అమ్ముకుంటున్నారు. అలాగే భారతదేశానికి మనకి ఎయిర్ కారిడోర్,
మనం వాళ్ళకు ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళకి సాయం చేయగలుగుతున్నాము, లేదా అక్కడి నుంచి మనం కొనుక్కునేది కూడా ఫ్లైట్ లోనే వస్తున్నాయి. ఆ, భూమి మార్గంగా పాకిస్తాన్ ఆపేసి. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ అన్న దేశం ఒక చైనా మినహాయిస్తే మిగతా వాళ్ళ సరిహద్దులో ఉన్న దేశాలు అందరితో కూడా కళ్యాణానికి కాలు ఊరుతున్నారు వాళ్ళు. ఉమ్, ఇరాన్ వ్యతిరేకంగా ఆల్రెడీ వాళ్ళకు ప్రమాద గంటికలు మనకు కనిపిస్తున్నాయి. యమన్ లో హౌతీలకి సౌదీలకి మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు పాకిస్తాన్ ఏదో విధంగా దాంట్లో వెళ్ళవలసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ కనుక ఆ యుద్ధంలో దిగిందంటే ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. భారతదేశంతో ఎలాగో వాళ్ళకి చెడి, ఆఫ్ఘనిస్తాన్ తో చెడి, ఒక పైన ఉన్నటువంటి భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా వాళ్ళకి సరిహద్దుగా ఉన్నాడు. అది మినహాయిస్తే పాకిస్తాన్కి ఎక్కడో కూడాను వాళ్ళ సరిహద్దులు సురక్షితంగా లేవు. ఈ రోజు శాంతియుతంగా ఏదైనా ఉందంటే భారత సరిహద్దే శాంతియుతంగా ఉంది. ఉమ్, ఇక్కడ మనం కాల్పు జరగట్లేదు, మనకు సీజ్ ఫైర్ వైలేషన్స్ అవ్వట్లేదు, కాబట్టి ఇక్కడే శాంతియుతంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సైడ్ వాళ్ళు రోజు చనిపోతూనే ఉన్నారు వాళ్ళ సైనికులు. ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లమ్మా, అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు, లేదా మనకు బలూచిస్తాన్ లో కావచ్చు, విపరీతమైన దాడులు జరుగుతాయి. ఒక సంవత్సరం క్రితం అయితే యావరేజ్ గా వారానికి ఒక 7 నుంచి 10 మంది దాకా చనిపోయేవాడు పాకిస్తానీ సైనికులు. ఇప్పుడు ప్రతి దాడిలో 30 నుంచి 50 మంది చనిపోతున్నారు. ఉమ్, ప్రతి దాడి అటువంటి వారానికి 2, 3 జరుగుతుంది. అంటే మనకు జూన్ 1 నుంచి ఇంతవరకు అంటే నెలన్నర లోపల రమారమి 90 దాడులు జరిగాయి. 90 దాడుల్లో కూడాను చాలా అతి దారుణాతిదారుణమైన దాడులు జరిగాయి. సరే, పాకిస్తాన్ మేము వాళ్ళని 50 మందిని చంపాము, మా వాళ్ళు 30 మంది పోయారు, ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా రాటదేరినటువంటి సైనికులుగా తయారయ్యారు. కాబట్టి వీళ్ళని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, కొడితే వీళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళ మీద దాడి చేయలేనటువంటి ట్రైనింగ్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళ బలుచి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, లేదా టీటీపీ కావచ్చు, చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళ నష్టపోతున్నారు. ఎక్కువ శాతం వీళ్ళని టార్గెట్ చేయగలుగుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ చివాని అని చెప్పేసి ఒక సీ పోర్ట్ ఉందమ్మా. ఇది ఇరాన్ బోర్డర్ లో ఉంటుంది. బలూచిస్తాన్ లో ఇరాన్ బోర్డర్ లో చివాని అన్నది. అంటే మనకు గ్వాదర్ దాటి ఇంకా వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ రేంజర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ చాలా ఫోర్టిఫైడ్, అంతా కూడా గోడలు కట్టేసి చాలా సురక్షితంగా ఉంటుంది. దాని మీద ఒక సూసైడ్ బాంబర్ చేసి కొన్ని వేల కిలోల డెటనేషన్ తీసుకెళ్లి అతను ఆత్మాహుతి చేసుకున్నాడు. మొత్తం కాంప్లెక్స్ అంటే ఆ మొత్తం క్యాంపస్ అంతా కూడా నేలమట్టమైంది. ఒక్కరంటే ఒకరు బతకదు, అంత పెద్ద దాడి చేయగలిగారు. అంటే ఈరోజు నష్టంలో వాడు కనీసం అంటే 50 మంది చనిపోయి ఉండొచ్చు. మనకు బలూచిస్తాన్ పిఎల్ఏకి సంబంధించి ఒక వ్యక్తి చనిపోయాడు. సో అర్థం చేసుకోవచ్చు ఈ అసెమిట్రీ ఎలా ఉందో. వాళ్ళు బలూచిస్తాన్ రిపబ్లిక్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ బలూచిస్తాన్ రిపబ్లిక్ అని డిక్లేర్ చేసుకున్నారు. 85% బలూచిస్తానీ ప్రాంతం ఈ రోజు మా అధీనంలో ఉంది. పాక్ సైన్యం ఇక్కడ అడుగు పెట్టలేదు అని వాళ్ళు అంటున్నారు. ఈవెన్ క్వెట్టాలో హెడ్ క్వార్టర్స్, వాళ్ళ క్యాపిటల్ ఆఫ్ బలూచిస్తాన్ లో కూడా పాక్ సైన్యం రాత్రి 6-7 దాటితే బయటికి రావడానికి భయపడుతున్నారు. సో అటువంటి పరిస్థితి ఈ రోజు బలూచిస్తాన్ లో నెలకొన్నది. దానికి పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ ప్రభుత్వం ఏముంది, అది ఒక కీలుబొమ్మ లాంటిది. కాబట్టి పాక్ సైన్యమే దీనికి బాధ్యత వహించాలి. ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే బాధ్యులు.